అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 11 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నమ్మకం ఒక విత్తనంలా ఉంటుంది. అది ఒకసారి మొలకెత్తితే చెట్టు అవుతుంది మరియు చెట్టు నీడగా మారి అందరికీ సేద తీరే స్థలం ఇస్తుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. అక్టోబర్ 11, 2025 శనివారము, స్వస్తి శ్రీ చాంద్రమాన, శ్రీ విశ్వవసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసము, కృష్ణపక్షం. ఈ రోజున సూర్యోదయము 6:11 సూర్యాస్త సమయము 6:01, చంద్రోదయము 9:32, చంద్రాస్త సమయము 11:50. ఈ రోజున తిథి పంచమి. అక్టోబర్ 10 రాత్రి 7:38 నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 11 సాయంత్రం 4:43 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠీ తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం రోహిణి. అక్టోబర్ 10 సాయంత్రం 5:31 నుంచి అక్టోబర్ 11 మధ్యాహ్నం 3:20 వరకు తదుపరి మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. ఈ రోజు జన్మించిన వారు అందరూ వృషభ రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వ్యతిపాత. అక్టోబర్ 10 సాయంత్రం 5:41 నుంచి అక్టోబర్ 11 మధ్యాహ్నం 2:06 వరకు తదుపరి వార్యాన. కరణము తైతుల. అక్టోబర్ 11 సాయంత్రం 4:44 వరకు తదుపరి గరిజ. అక్టోబర్ 12 రాత్రి 3:26 వరకు తదుపరి వనిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము 2 పర్యాయాలుగా ఉన్నది. ఉదయం 8:03 నుంచి ఉదయం 9:30 వరకు, మరలా రాత్రి 8:31 నుంచి రాత్రి 10:01 వరకు వర్జ వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తము ఉదయం 6:11 నుంచి ఉదయం 7:45 వరకు, రాహుకాలము ఉదయం 9:05 నుంచి ఉదయం 10:34 వరకు, గులిక కాలము ఉదయం 6:26 నుంచి ఉదయం 7:52 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:50 నుంచి 5:38 వరకు, అమృత కాలము మధ్యాహ్నం 12:24 నుంచి మధ్యాహ్నం 1:51 వరకు, మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 5:25 నుంచి ఉదయం 6:54 వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 6 గంటల నుంచి సాయంత్రం 6:24 వరకు, విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:03 నుంచి మధ్యాహ్నం 2:50 వరకు, అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:36 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వృకోదర గద అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, యమధర్మరాజు వాహనం ఏది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ రోజు చెప్పుకోదగ్గ పండుగలు కానీ విశిష్టతలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహానికి, గృహప్రవేశానికి, గృహ ఆరంభానికి, కేశఖండనకు, అన్నప్రాసనకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, గర్భాధానం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, శాంతి వాస్తు పూజలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు అనేవి ఉన్నాయి పంచాంగం ప్రకారము. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 11 మధ్యాహ్నం 3:20 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 11 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడనే తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.
జై శ్రీమన్నారాయణ.